ఎండాకాలం కోవిడ్‌లో మనముండే రూమ్‌లో ఒక గంట ఏసీ పనిచేయకపోతే ఆ ఇబ్బంది, ఆ బాధ, ఆ నరకం ఎలాగుంటదో ఈరోజు నేనైతే చూసినా. నేనుండే రూమ్‌లో ఏసీకి ఉన్నటువంటి కంప్రెసర్ చెడిపోయి గాలైతే ఏసీలోంచి వేడిగా వస్తుంది. అబ్బా! నరకం ఎట్టుందంటే బయటకి పోతే 50 డిగ్రీల ఎండ, రూమ్‌లో ఏమో వేడి, ఉగ్గ అబ్బా! భరించలేకపోయినా. మా కోవేటి చాలా మంచోడు. నేను ఫోన్ చేసి బాబా నా రూమ్‌లో ఏసీ పనిచేయలేకపోతే 10 నిమిషాల్లోనే ఏసీ మెకానికల్‌ని రూమ్‌కైతే పిలిపించిండు. కోవేటి ఫోన్ చేసింది కదా! ఏసీ మెకానికల్ ఆగ మేఘాల మీద పరిగెత్తొచ్చి రూమ్‌లో ఉండే ఏసీని ఏ పాటుకు ఆ పాటు పీకేసి, సోపేసి నీళ్ళతో బాగా కడిగి పెట్టినాడు. ఇతనొచ్చేసి బంగ్లాదేశ్. కువైట్‌లో ఎక్కువగా ఏసీ పని పాకిస్తానోళ్ళు, బంగ్లాదేశ్ అయితే చేస్తా ఉంటారు. లోపల ఉండే మిషన్ కూడా నీళ్లు కొట్టి నీట్‌గా అయితే కడిగి పెట్టినాడు. నేను ఈ రూమ్‌లోకి వచ్చేసి 3 సంవత్సరాలు అయితుంది. 3 సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా ఏసీని క్లీన్ చేపిలే. చూడండి ఎంత డస్ట్ అయితే ఉందో. నీళ్ళతో కొడతా ఉంటే బకెట్లకి నల్లగా ఎట్ట వస్తా ఉందో. నీళ్ళతో ఏసీని కడిగినప్పుడు ఆ డస్ట్ నీళ్లు గోడ మీద పడుకోకుండా కవర్ చుట్టూ కవర్ నుంచి బకెట్ల అయితే నీళ్లు పడతాయి. ఇంకా తీసేసిన ఆ ప్లాస్టిక్ మళ్ళీ ఏసీకి అతికిచ్చి పెట్టాడు. ఒక గంట సేపు రూమ్ లో ఏసీ పని చేయకపోయినా అల్లాడిపోయినా అలాంటిది గొర్రెకాడ ఎలా ఉంటారు పాపం ఏసీ లేకోకుండా గాలి సల్లగా రావాలని చెప్పేసి చెడిపోయిన కంప్రెసర్ తీసి కొత్త కంప్రెసర్ తీసినాడు. అలాగే కొంచెం గ్యాస్ అయితే నింపినాడు. ఇదంతా పనిచేసినందుకు మన డబ్బులు 8,000 రూపాయలు అయితే. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.